అజిత్ దోవల్ భారతదేశానికి సంబంధించినంతవరకు కీలకమైనటువంటి వ్యక్తి. ఎందుకయ్యా అంటే యుద్ధ వ్యూహ నిపుణుడు అనాలా, గూఢచర్య నిపుణుడు అనాలా, లేకపోతే ఆల్రౌండర్ అనాలా? ఆల్రౌండరే అనాలా. నిఘా విభాగాల్లో అద్భుతమైన వ్యక్తి, ఎట్ ద సేమ్ టైం యుద్ధ వ్యూహాల్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2, అట్లాగే మయన్మార్ ఏరియాలో సర్జికల్ స్ట్రైక్స్, వీటన్నిటి వెనకాల ఉన్నది అజిత్ దోవలే. ఇవాళ దేశవ్యాప్తంగా నక్సలైట్ల అంతానికి కీలకమైన స్కెచ్ అజిత్ దోవలే. అట్లాగే ఆపరేషన్ సింధూర్లో కీలకమైనటువంటి పాత్ర అజిత్ దోవలే. ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాల్ని పిన్ టు పిన్ పాయింట్ అటాక్కి కారణం అజిత్ దోవలే. ఇప్పుడు అజిత్ దోవల్ యుద్ధానికి సంబంధించి సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఇప్పటిదాకా అటు సైన్యము డీటెయిల్డ్గా చెప్పలేదు, ఇటు ప్రభుత్వము డీటెయిల్డ్గా చెప్పలేదు. పాకిస్తాను ఏది పడితే అది చెప్పుకొచ్చింది, అబద్ధాలతోనే చేసుకొచ్చింది. ప్రపంచ దేశాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకు అనుకూలంగా రాసుకొస్తున్నాయి. అజిత్ దోవల్ అక్కడ ఇన్డెప్త్గా తెలిసిన వాడు కాబట్టి ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. పాకిస్తాన్లో మనం ఇప్పటిదాకా అనుకున్నది 11 సైనిక స్థాయి, దాన్ని ఏమంటారు, ఎయిర్ బేసులు ధ్వంసం చేశారు. అంటే 7 ప్రదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీదన 9 ఉగ్రవాద శిబిరాల మీద, ఉగ్రవాద స్థావరాల దగ్గర ఉన్న 24 బిల్డింగుల్ని పగలగొట్టారని తెలుసు మనకి మొట్టమొదటి. అదొకటి మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో 11 ఎయిర్ బేసులు, అందులో 9 ఎయిర్ బేసులు, ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టము, ఒక అవాక్స్ పేల్చారన్నది అప్పుడు మనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఇప్పుడు అజిత్ దోవల్ చెబుతుంది 30 ఎయిర్ బేసులు, 30 అట, ఒకటి కాదు 2 కాదు, 30 ఎయిర్ బేసులు ధ్వంసం చేశాం. నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఎట్లుందో తెలిసిందే, రావల్పిండి ఎయిర్ బేస్ ఎట్లుందో చూస్తే తెలుస్తుంది. ఇది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఒక యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత శాటిలైట్ పిక్చర్స్ చూస్తే తెలిసిపోతే అవి ఎట్లా ఉంటాయి అన్నటువంటిది, ఏ స్థాయిలో ధ్వంసమైనవి అనేది తెలుస్తుంది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడానికి కారణమైంది అదే. వాళ్ళ ఎయిర్ బేస్లో ఏదీ కదలదు. అట్లాగే వాళ్ళ గగనతలం మీద మనం స్వేచ్ఛగా వెళ్ళి దాడులు చేసుకోవడానికి మన విమానాలను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. ఆ స్థాయి దెబ్బ కొట్టాం. ఖచ్చితంగా 3 గంటల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. 9 నిమిషాల్లో కొట్టాం. ఇది 30 బేసులు 9 నిమిషాల్లో కొట్టాం. యాక్యురేట్గా కొట్టాం. కావాలంటే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళు ఇట్టంటోళ్ళు ఎవరైతే అంతర్జాతీయ మీడియా నాటకాలు ఆడుతున్నారో, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు చూపించండి ఒక్క శాటిలైట్ పిక్చర్ మన దగ్గర ధ్వంసమైనట్టు, ఒక్క వీడియో చూపించమనండి అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. తద్వారా ప్రపంచ మీడియా చేసే తప్పుడు ప్రచారానికి లొంగి మన దేశంలో నోటికొచ్చినట్టు వాగేటటువంటి శునకాలు ఏవైతే ఉన్నాయో, వీధి శునకాలు, ఆ వీధి శునకాలకు తగిన సమాధానం నిర్మోహమాటంగా, నిర్భయంగా, స్పష్టంగా చెప్పుకొచ్చారు ఆయన.